ఫ్రెండ్స్, ఈరోజు మెంతిపప్పు ఎలా చేయాలని మనం ఈరోజు చూస్తామండి. ఈ వీడియోలో ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. దానిలో పప్పు కోసము ఆవాలు, మెంతులు, కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నాను. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన ఈ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. పసుపు వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇవన్నీ వేసిన తర్వాత దీనికి తర్వాత అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. కందిపప్పు వేగింది. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాం. ఈ టమాటాలు వేసి వేగిన తర్వాత మనం చింతపండు వేసుకోవాలండి. నేను కొద్దిగా వేస్తున్నాను. ఇది చాలా పులుపు ఉంటుంది. పులుపుని చూసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసి వేయించిన తర్వాత మనం వాటర్ వేసుకున్నాము. వాటర్ చూసి వేసుకోవాలండి. తక్కువ అయితే మాడిపోతుంది, ఎక్కువ వేస్తే పైకి వచ్చేస్తాయి. మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపెట్టాలండి. లేకపోతే కింద కొన్నిసార్లు ఈ బాడలు అనేవి కింద కుక్కర్కి అంటుకుపోతాయి. అప్పుడు పప్పు అంతా మాడిపోతుంది. సో ఇలా అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానిద్దామండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. మన కుక్కర్ ఓపెన్ చేసేటప్పుడు ఇందులో ప్రెజర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మనం మూత రిమూవ్ చేయకూడదండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం దీని మూతను తీయాలి. లేకపోతే అంత ముఖం మీద చిమ్మేస్తుంది. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా దీంట్లో మనము కొద్దిగా సాల్ట్ అది వేసుకొని పప్పుని ఎనిపేసుకున్నాము. నేను ముందు అయితే దీంట్లో ఉప్పు వేయలేదండి. ఇప్పుడు మనం వేసుకొని దీని పప్పు గుత్తితో అంతా ఎనిపేసుకున్నాము. దీనికి సరిపడా ఉప్పు అయితే నేను వేసేస్తున్నాను. ఉప్పు తక్కువైనా పర్వాలేదండి. ఎక్కువ అయితే మనము తినలేకపోతామండి. సో తక్కువైనప్పుడు సరిపోయినంత మనం అయితే వేసుకోవచ్చు. ఎక్కువ మాత్రం వేయకండి. ఇలా అయితే మనం పప్పు గుత్తితో పప్పునంతా ఎనిపేసుకోవాలి.
చూడండి ఇలా మెత్తగా అంతా నింపేసాను. ఇంకా ఈ పప్పు రెడీ అయిపోయింది. మనం ఇంకా గిన్నెలో సర్వ్ చేసుకున్నాము ఈ పప్పుని కుక్కర్లో నుంచి తీసేసి. చూడండి పప్పు రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. కానీ నెయ్యి వేసుకొని కనుక కలుపుకొని తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.